యాక్షన్. చాలా బాగుంది. ఇప్పుడు వచ్చిన అన్ని మూవీస్లోకి ఇది బాగుంది. స్టోరీ డెపిక్ట్ చేసి నరేషన్ ద వే దే షో ద మూవీ ఇట్ వాజ్ నైస్. సందీప్ కిషన్ బాగుంది. రాజేంద్ర ప్రసాద్ ఇట్ వాజ్ నైస్. బాగుంది భయ్య, చూడొచ్చు. అంటే కరెక్ట్గా బ్యాలెన్స్ చేశారు మూవీని. నలుగురు హీరోలు పెట్టినా సరే ఫస్ట్ హాఫ్ ఇద్దరిని, సెకండ్ హాఫ్ ఇద్దరిని బాగా బ్యాలెన్స్ చేశారు. అందరు యాక్టింగ్ బాగా చేశారు. ఆది బాగా చేశాడు. నారా రోహిత్ క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో ఇంకా బాగుంది. అదన్నమాట. యా, థ్యాంక్స్. కాకపోతే ఏంటంటే ఇలాంటి సినిమాలు ఇంకా ముందు ముందు వస్తే ఇండస్ట్రీకి మంచిది. నెక్స్ట్ ఏంటంటే చూసే జనాలకు కూడా ఫన్ ఓరియంటెడ్. అది బాగుంది సినిమా. బాగుంది, చాలా బాగుంది సినిమాలో. యాక్చువల్గా స్టోరీ స్క్రీన్ కూడా చాలా బాగుంది. ఇంకా సినిమాటోగ్రఫీ చాలా చాలా బాగుంది. అనవసరమైన హీరోయిజం బిల్డప్ లేకుండా బాగుంది, నీట్గా బాగుంది. బాగాలేదు సినిమా. స్టోరీ బాగుంది, అప్పుడు స్క్రీన్ ప్లే బాగుంది. డైరెక్టర్ కామెడీ లక్ష్మణ్ బాగా తీశాడు. బాగుంది సార్. స్క్రీన్ ప్లే బాగుంది. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. స్టోరీ బాగుంది. హీరో స్క్రిప్ట్ బాగుంది. మ్యూజిక్ ఇంకా బాగుంది. మ్యూజిక్ ఇంకా స్క్రిప్టే. డైలాగ్స్, మ్యూజిక్ బాగా డీల్ చేసి బాగుంది. కంక్లూషన్ ఈజ్ గుడ్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అందరూ బాగున్నారు, నలుగురు. ఏం లేదు, అంటే ఎంటర్టైన్మెంట్ మూవీస్ రావాలి, సో అందరికీ బాగుంటుంది. చాలా బాగుంది, సూపర్. చాలా బాగా చేశాడు. ఆది బాగా చేశాడు. బాగుంది బాగా సినిమా. సూపర్. బాగుందండి, బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది సినిమా. సుధీర్ క్యారెక్టరేషన్ బాగుంది, చాలా బాగుంది. బాగుందన్న. సెకండ్ హాఫ్ బాగుంది. బాగుంది సినిమా, బాగుంది. ఓకే, నైస్. బాగుంది. చాలా బాగుందన్న సినిమా. సస్పెన్స్గా శ్రీరామ్ గారు టాలెంట్ బాగా చూపించారు. చాలా బాగుంది సినిమా. నలుగురు చాలా పర్ఫార్మెన్స్గా చేశారు. చాలా మూవీ కామెడీలో ఉంది. సూపర్ బాగున్నా, చాలా బాగుంది సినిమాల కామెడీ, తల్లి సెంటిమెంట్, ఎమోషన్, స్క్రీన్ ప్లే చాలా బాగా తీశాడు. సూపర్గా తీశాడు అసలు. అలా ఎవరి క్యారెక్టర్ వాళ్ళు బాగున్నారు, నచ్చారని కదా. అందరు క్యారెక్టర్స్ బాగా డీల్ చేశారు. ఇదని కాకుండా చాలా అంతా బాగుంది. ఇది నచ్చలేదని అంతా సూపర్, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సింపుల్గా ఉంది, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. కామెడీ అక్కడక్కడ పేలుతుంది బాగానే. సెకండ్ హాఫ్కి వచ్చేసేపటికి మెయిన్ అనమాట, మెయిన్ థ్రిల్లర్ అంతా సెకండ్ హాఫ్లో స్టార్ట్ అవుతుంది. అక్కడక్కడ కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ కూడా ఉన్నాయి, బాగా సెట్ అయిపోయింది. మెయిన్ హీరో కారే మెయిన్ హీరో అంటున్నా. సాంగ్స్ ఒకటే సాంగ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనీష్ శర్మ ఆల్రెడీ సూపర్గా ఇస్తున్నారు ఈ అన్ని మూవీస్లో. అట్లనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సో ఒక సాంగ్ నార్మల్గా ఉంది. మూవీ వల్ల మెసేజ్ అంటూ ఏం లేదు, జస్ట్ నార్మల్ అంతే. జస్ట్ సింపుల్ ఒక థ్రిల్లర్ అంతే. ఓవరాల్గా అయితే సూపర్ సినిమా. థ్రిల్లర్ వన్ టైం అంటే థ్రిల్లర్ సూపర్ తీసాడనమాట. వచ్చేసి సుధీర్ బాబుది బాగుంది. సుధీర్ బాబు ఇంకా ఆది క్యారెక్టర్లో కొంచెం ఎమోషనల్ టచ్ ఉందన్నమాట. సో వాళ్ళిద్దరిది బాగుంది. రాజేంద్ర ప్రసాద్ కామెడీ వైజ్ బాగుంది. అందరిది ఈక్వల్ ఉందన్నమాట. కామెడీ సూపర్. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. For very interesting and hot updates, subscribe to Friday Poster. Please subscribe to Friday Post. Please subscribe to Friday Poster. Thank you for tuning into Friday Poster. Please do subscribe, like and share.